సంస్థలో అక్రమ వ్యాపారాలు ఐన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో బట్టబయలయ్యాయి. బుక్స్, యూనిఫామ్లు విక్రయిస్తూ ఐన్యూస్ కెమెరాకు చిక్కారు. ఐన్యూస్ వరుస కథనాల ప్రచారంతో విద్యార్థి సంఘాల నాయకులు నారాయణ స్కూల్స్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇక నారాయణ భవనంలో కట్టలు కట్టలుగా పుస్తకాల నిల్వలు ఉన్నాయని ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చిత్రీకరించింది. దీంతో నారాయణ విద్యా సంస్థలపై ఉన్నతాధికారులు రైడ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన ఐన్యూస్ ను అభినందిస్తూ నారాయణ దోపిడీ శృతి మించిందని ఏఎస్ఎఫ్, పీడీఎస్ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో అటు విద్యా సంస్థల దోపిడీ యథేచ్ఛగా పెరిగిపోయింది. కార్పొరేట్ విద్యా సంస్థలైనటువంటి నారాయణ, చైతన్య, భాష్యం ఇలా ఒకటేంటి ప్రతి ఒక్కటి కూడా పుట్టగొడుగుల్లా వెళ్ళడం నేపథ్యంలో కూడా వారందరూ ఫీజుల వసూళ్లు కానించి అటు యూనిఫామ్లు, పుస్తకాల విక్రయాల వరకు కూడా ప్రతిదీ అందరి కాడికల్లా కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అటు విద్యార్థి సంఘాల నాయకులు వారంతా కూడా ఐన్యూస్ చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడ్డ వాస్తవాలన్నీ కూడా చూసిన తర్వాత మరింత ఆవేశంతో కూడా ప్రస్తుతం ఆ పాఠశాలలకు చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కూడా మనతో ఉన్నారు. ఏంటి చెప్పండి, ఏంటి అసలు ఈరోజు ఐన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్లో వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చినాయి? ఎంతకాలం గది లోపల ఉన్నటువంటి రహస్యాలు ఇప్పుడు బయటకు బాహ్య ప్రపంచంలోకి వచ్చినటువంటి వాస్తవం కూడా ఉంది. ఎలా చూడొచ్చు, ఏం కోరబోతున్నారు మీరు? ఈరోజు అనేక విద్యా సంస్థల్లో అమ్మనటువంటి ఏవైతే ఈ స్టేషనరీ ఐటమ్స్ ఒక విద్యా సంస్థలో ముద్రించినటువంటి జీవో నంబర్ 1 పరంగా మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఏ స్టేషనరీ ఐటమ్స్ కూడా ఒక విద్యా సంస్థలు అమ్మొద్దని చెప్పి నిక్కచ్చిగా తెలియజేయడం కూడా జరిగింది. అయినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఏసీ గదుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో అక్రమంగా అమ్ముతున్నటువంటి ఏవైతే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, టై బెల్ట్ అనేక వీళ్ళు స్టేషనరీ ఐటమ్స్ అమ్మినప్పటికీ కనీసం జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించట్లేదంటే ఈ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనకు తెలుసుకునే పరిస్థితి మనం నెలకొంటా ఉంది ఏలూరు జిల్లాలో. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీకు నారాయణ విద్యా సంస్థల పైన ఉన్నటువంటి ధ్యాస విద్యార్థుల భవిష్యత్తు మీద మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే మీరు కుమ్మక్కయ్యి విద్యార్థుల భవిష్యత్తు పుట్టగొడతా ఉన్నారు. అనేక ఇక్కడ నారాయణ విద్యా సంస్థల్లో 7th క్లాస్కి 11,000, 12,000, 15,000 అని ఒక టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ మాత్రమే ఆ ఫీజు. యూనిఫామ్, టై బెల్ట్ అని చెప్పి అదొక 6,000, 8,000, 9,000 ఇంకా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ ఫీజులన్నీ కూడా డిఈఓ మేడం గారికి తెలిసినప్పటికీ ఆఫీసు గదుల్లో ఉండడమే తప్ప, నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉండడమే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా డిఈఓ గారు కళ్ళు తెరిచి ఇలాంటి నారాయణ విద్యా సంస్థల పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా పెద్ద ఎత్తున ఉద్యమాలకు స్వీకారం చుడతాం. ఇది వదిలిపెట్టే పరిస్థితి కాదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కార్పొరేట్ దోపిడీలను అరికట్టాలంటే ఖచ్చితంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరుచుకోవాలి. పాఠశాల విద్యా నియంత్రణకు సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. వారు నిర్ధారించిన ఫీజే వసూలు చేయాలి, వారు చెప్పిన నిబంధనలు పాటించాలంటున్నారు. ఆ నిబంధనలు అసలు ఏమైనా జరుగుతున్నాయి? ఆ కమిషన్ ఏం చేస్తుంది అసలు విద్యాశాఖ? గతంలో చాలా కమిషన్లు వేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి వేశారు, కాలేజ్ సంబంధించి నీరదారెడ్డి కమిషన్ కూడా వేయడం జరిగింది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి గత ప్రభుత్వాలు ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఫీజు రెగ్యులేషన్ కమిటీలో ఏదైతే ఫీజులు నిర్ధారణ చేస్తారో, అంటే అర్బన్ అయితే ఎంత అని ఉంటుంది, అట్లాగే రూరల్ అయితే ఎంత అని ఉంటుంది, ఆ స్కూల్ని బట్టి కూడా ఫీజులు నిర్ధారణ చేశారు. అవి డిస్ప్లే చేయాలని కూడా, స్కూల్ ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ డిస్ప్లే చేయాలని కూడా చెప్పారు. కానీ మీరు స్కూల్ చూస్తే ఏ ఒక్క నారాయణ కానీ ఏ ఒక్క కాలేజీలో స్కూల్లో కానీ ఈరోజు ఫీజులు సంబంధించిన క్లారిటీ ఎక్కడా కూడా ఉండదు. అదేవిధంగా ఈ స్కూలు ఏదైతే ఫీజులకు సంబంధించి కూడా 2 రకాల పోర్టళ్ళు వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఒకటి, వీళ్ళు వసూలు చేసేటువంటి ఏదైతే ఆథరైజ్డ్ ఫీజు ఉంటుందో అదేమో గవర్నమెంట్ పోర్టల్లో వాళ్ళు డిస్ప్లే చేసి వాళ్ళు దాన్ని నమోదు చేస్తారు. అట్లాగే అనాథరైజ్డ్ ఏదైతే ఫీజు వసూలు చేస్తారో దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఏదైతే పోర్టల్ ఉందో అది నారాయణ సంబంధించి, చైతన్య సంబంధించి స్టేట్ వైడ్ వాళ్ళకి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లోనే వాళ్ళు ఫీజులు దాన్ని ఎంటర్ చేస్తారు. ఇంకోటి, మీరు ఆ రసీదు ఇచ్చినప్పుడు కూడా చూడండి, ఆ ఫీజులు ఏదైతే మొత్తం తల్లిదండ్రులు కడతారో 2 రకాల రసీదులు ఇస్తారు. ఒకటి అసలు ఫీజు ఒక రసీదు ఉంటుంది, ఇంకోటి ఒక ఫీజు రసీదు ఉంటుంది. దానిలో మిస్సిలెన్స్ ఫీజు అంటే మిస్సిలెన్స్ ఖర్చులను కూడా దాంట్లో యాడ్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నా అంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఎక్కడా కూడా కట్టకుండా నల్లధనం రూపంలో ఈరోజు
ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఉంటాయో అవి ఇంటర్నల్గా పొలిటికల్ పార్టీలకు ఉపయోగపడే విధంగా నల్లధనంగా మారిపోతుంది. అంటే తల్లిదండ్రులు కట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ఎక్కడక్కడ వాల్యుబుల్ లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఇన్స్టిట్యూషన్కి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండవు, అవన్నీ కూడా ఫ్రీ. అంటే ఎందుకంటే ఇది సొసైటీ సర్వీస్. వీళ్ళు బైలాస్లో కానీ ఆ సొసైటీ ఫ్రేమ్ చేసినప్పుడు కూడా ఇది ఇన్కమ్ లేనటువంటి ఇది ఉంటుంది. కానీ ఈరోజు ఇన్కమ్ లేనటువంటి దాన్ని చూపిస్తూ ఈరోజు బడా వ్యాపారస్తులు కూడా దీంట్లోకి వచ్చి వ్యాపారం చేస్తూ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన వాటిని కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఈరోజు చూపించుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి సాధారణ పౌరులు కూడా మనతో ఉన్నారు. ఏంటి అసలు ఈరోజు చూశారు కదా మీరు, ఇక్కడ విద్యా సంస్థల దోపిడీకి సంబంధించి చైనీస్ కూడా ఈ ఆధారాలని బయటపెట్టింది. ఎలా చూడొచ్చు, మీకు ఏ విధంగా ఉంది ఏలూరులో? నా చిన్నతనం నుంచి చూస్తున్నానండి. మా చిన్నతనంలో అయితే ఒక పలక ఒక బ్యాగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాన్వెంట్లు పోటీ ప్రపంచంలాగా ఓన్లీ బుక్స్ ఎల్కేజీ పిల్లలకి కనీసం ఏదో బియ్యం మూటలా ఉంటుందండి. అసలు బుక్స్ వల్ల చదువు వస్తుందా, చెప్పడం వల్ల చదువు వస్తుందా అనేది ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు పిల్లలు చూస్తేనేమో 5 ఏళ్ళు కూడా ఉండవు, వాళ్ళు బుక్స్ చూస్తే దగ్గర 20 కేజీలు 10 కేజీలు మూటలా ఉంటున్నాయి. ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి అసలు? దాని తోడు సెలవులు అయిపోయినాయి, ఇంకా స్కూల్ తెరుస్తున్నారు, ఇంకా ఫీజులు మోత, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని మనం ఆనందపడాలో ఫీజులు చూసి భయపడాలో. పేరెంట్స్గా నేను ఒక బాధితున్నే. కానీ మరి గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ ఈ స్టడీలోని ఈ మటుకు మార్పు రావట్లా. సంవత్సరానికి ఫీజులు పెరిగిపోతున్నాయి. అదే చూస్తామంటే ఈరోజు నారాయణ విద్యా సంస్థలు కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ దోచుకున్నటువంటి దోపిడీపై కూడా ఐన్యూస్ చేసినటువంటి ఈ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా కూడా అనేక విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం మనం చూస్తాం అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ విద్యా సంస్థలు నారాయణ స్కూల్ వద్ద వారు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ దోచుకున్నటువంటి దోపిడీలో ఉన్నటువంటి వాస్తవాలు ఐన్యూస్ బయటకు తీసుకొచ్చినందుకు వారు ధన్యవాదాలు చెబుతూనే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పాఠశాలలపై కార్పొరేట్ దందాలపై కూడా అరికట్టాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిమాండ్ చేస్తూ కూడా వారు ఇక్కడ ధర్నా చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేస్తేనే కదిలిపోయే నారా లోకేష్ ఇంత పెద్ద సమస్య ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా సాధారణ ప్రజలను, సాధారణ పౌరులను, పేద ప్రజలను పీడించుకు తింటున్నటువంటి విద్యా సంస్థల పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కూడా ఈరోజు వారి పారదర్శకపై కూడా ఈరోజు ఒక ముద్ర వేసే విధంగా ఇది ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, ఏలూరు నారాయణ విద్యా సంస్థల నుంచి. కాకినాడ జిల్లా సిహెచ్